ఉచిత కొబ్బరికాయ. అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే పిసినారి ఉండేవాడు. 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రాణం పోయేది. ఒకరోజు సోమయ్యకు కొబ్బరి బొండాలు తినాలని కోరిక కలిగింది. మార్కెట్కి వెళ్ళి కొబ్బరికాయ ధర అడిగాడు. కొట్టువాడు, కాయ 20 రూపాయలు స్వామి. సోమయ్య, అబ్బో 20 రూపాయలా, 15 రూపాయలకి ఇస్తావా? కొట్టువాడు, ఇక్కడ కుదరదు, కానీ ఒక 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళు, అక్కడ పెద్ద మార్కెట్ ఉంది, అక్కడ నీకు దొరుకుతుంది. సోమయ్య కష్టపడి నడిచి పెద్ద మార్కెట్కి వెళ్ళాడు. సోమయ్య, కొబ్బరికాయ ఎంత? వ్యాపారి, 15 రూపాయలు. సోమయ్య, అబ్బో 10 రూపాయలకు రాదా? వ్యాపారి, రాదు పో, సముద్రం ఒడ్డున ఒక తోట ఉంది, అక్కడికి వెళ్ళు, నీకు 10 రూపాయలకే ఇస్తారు, 5 రూపాయలు మిగులుతాయి కదా అని సోమయ్య మళ్ళీ నడిచి సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. తోటమాలి, కాయ 10 రూపాయలు. సోమయ్య, నేను ఇంత దూరం నడిచి వచ్చాను కదా, 5 రూపాయలకి ఇవ్వు. తోటమాలి, కుదరదు, ఆ చెట్టు ఎక్కి నువ్వే కోసుకో, డబ్బులు అక్కర్లేదు, ఉచితం. ఉచితం అనగానే సోమయ్య కళ్ళు మెరిశాయి. అసలు 1 రూపాయి కూడా ఖర్చు లేదు అని సంతోషంగా చెట్టు ఎక్కాడు. కాయను పట్టుకున్నాడు, కానీ కాలు జారింది. చెట్టు మీద నుండి వేలాడడం మొదలుపెట్టాడు. కిందకి దిగలేక, పైకి వెళ్ళలేక కాపాడండి కాపాడండి అని అరిచాడు. అప్పుడు అటుగా ఒక ఏనుగు మావటివాడు వెళ్తున్నాడు. సోమయ్య, ఓయ్ మావటి, నన్ను పట్టుకో, నీకు 100 రూపాయలు ఇస్తాను. మావటివాడు ఏనుగు మీద నిలబడి సోమయ్య కాలు పట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఏనుగు ముందుకు కదిలింది. ఇప్పుడు చెట్టుకి సోమయ్య కాళ్ళకి మావటివాడు వేలాడుతున్నారు. అంతలో ఒక గుర్రపు స్వారీ చేసేవాడు వచ్చాడు. మావటివాడు, ఓయ్ మమ్మల్ని పట్టుకో, నీకు 200 రూపాయలు ఇస్తాం. గుర్రంవాడు గుర్రం మీద నిలబడి వాళ్ళని పట్టుకున్నాడు. గుర్రం భయపడి పారిపోయింది. ఇప్పుడు చెట్టుకి సోమయ్యకి మావటివాడికి గుర్రంవాడు ముగ్గురు వేలాడుతున్నారు. గుర్రంవాడు అడిగాడు, ఏమయ్యా పైన ఉన్నోడా, చెట్టుని గట్టిగా పట్టుకున్నావు కదా, వదలవు కదా? సోమయ్య, ఆ గట్టిగానే పట్టుకున్నా అన్నాడు. అప్పుడు సోమయ్యకి ఒక ఆలోచన వచ్చింది. అరే, ఈ గుర్రవ్వాడు 200 ఇస్తాడు, మావటివాడు 100 ఇస్తాడు, మొత్తం 300 రూపాయలు వస్తాయి. ఆ ఆనందంలో సోమయ్య మరిచిపోయి 2 చేతులు గాల్లో ఎత్తి, ఆహా 300 రూపాయలు అన్నాడు. అంతే, చేతులు వదిలేశాడు. ధబీమని ముగ్గురు కింద పడ్డారు. నడుములు విరిగాయి. ఉచితంగా కొబ్బరికాయ కావాలంటే ఆసుపత్రి ఖర్చు వేలల్లో అయ్యింది. నీతి, అత్యాశ దుఃఖానికి చేటు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.